దక్షిణాదిన నిర్మించబోయే 2 హై స్పీడ్ రైల్ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింక్ ఏర్పడనుంది. తొలుత హైదరాబాద్ టు చెన్నై కారిడార్లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది. అయితే సీఎం చంద్రబాబు ఇటీవల మైసూర్ టు చెన్నై కారిడార్లో చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేటకు లింకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా దానిని కూడా తాజాగా ఆమోదించి మ్యాప్లో చేర్చింది. దీనివల్ల అమరావతి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీ సిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్ ఏర్పాటవుతుంది. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూర్కి మరొకటి వస్తుంది. దేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్ టు ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారానే వివిధ కారిడార్ల డీపీఆర్ల రూపకల్పన, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, కారిడార్ నిర్మాణం వంటి పనులు పూర్తి చేస్తోంది. ఇటీవల బడ్జెట్లో కేంద్రం కొత్తగా మరికొన్ని హై స్పీడ్ రైల్ కారిడార్లను చేర్చింది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు ఉపయోగపడేలా 2 కారిడార్లను మంజూరు చేసింది. అయితే 2 కారిడార్లలోనూ తిరుపతి లేదు. దీంతో చంద్రబాబు మైసూర్ టు చెన్నై కారిడార్లో చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేటకు లింక్ను ప్రతిపాదించారు. నాయుడుపేట నుంచి అమరావతి మీదుగా హైదరాబాద్ టు చెన్నై కారిడార్ అలైన్మెంట్ ఉన్న నేపథ్యంలో అమరావతికి ఇటు చెన్నై, అటు బెంగళూరు, మైసూర్తో కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. సీఎం ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉండడంతో కేంద్రం నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ చిత్రపటంలో చిత్తూరు టు తిరుపతి, నాయుడుపేట లింకును చేర్చింది. వచ్చే ఏడాది నాటికి వీటి డీపీఆర్లు రూపొందించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. 2029కి ముందే శంకుస్థాపనలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈలోపు రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుంది.